హాయ్ హలో అండి. వెల్కమ్ టు చూడస్ వెల్కమ్ టు అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీకు మొన్న 2 షార్ట్ వీడియోస్ పెట్టినాను. ఒకటి నెట్ మీద, ఒకటి మామూలుగా పింక్ కలర్ బ్లౌజ్ మీద అని చెప్పిన హైదరాబాద్ దాన్ని. ఆ బ్లౌజ్ అయిపోయినాయి. ఇంకా ఏమున్నాయి వేసేటివన్నీ మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని మీకు ఏమన్నా ఇంపార్టెంట్ ఏమన్నా మిషన్ గురించి కానీ ఏమన్నా కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. నేను ఖచ్చితంగా డౌట్ క్లియర్ చేస్తాను మీకు. మొన్న పింక్ పెట్టాను కదండి, చెప్పాను కదా, ఇది అనమాట. చూడండి, ఇది వచ్చేసి నెక్ ఇట్లా వచ్చింది. కనిపిస్తుందా? నెక్ వచ్చి ఇది అనమాట. అంటే నెక్ ఇది, హ్యాండ్ వచ్చేసి ఇట్లా వచ్చింది అనమాట. ఫ్లవర్ లాగా వచ్చింది. గమనిస్తున్నారు మీరు? చూడండి, ఇట్లా అంటే ఇది ఇట్లా వస్తుంది హ్యాండ్కి. ఇది ఎల్బో హ్యాండ్ అండి. ఇట్లా ఫ్లవర్స్ వస్తాయి. సో కలర్ ఆప్షన్ ఏం లేదు కాబట్టి నేను అక్కనే థ్రెడ్స్ అనేది సెలెక్ట్ చేసిపోయింది. పింకు, సిల్వరు, గోల్డ్ వేయమని చెప్పింది. సెల్ఫే కావాలని. సో తను చెప్పిన థ్రెడ్స్ మాత్రమే తీసుకొని వేసినాను. ఇంకా ఈ బ్లౌజ్ వచ్చేసి నేను మొన్న మీకు మేడం గురించి చెప్పాను కదా, ప్రసన్న మేడం అని. మొన్న స్కూల్ టీచరు, స్కూల్ వాళ్ళదేలేండి. ఆ మేడము ఇంతకుముందు నాకు అక్కడ వర్క్ చేయించుకున్నాను కదా. ఆ మేడము మ్యారేజ్ అంటండి. ఈసారి ఎంత వెయిట్ ఉందంటే నాకు తెలిసి ఒక 5 కేజీలు ఉంటుందేమో. ఈ చీర ఎట్లా కట్టుకుంటుందో ఏమో నాకైతే తెలియదు. కానీ ఇది అప్పుడు ఇది ఇచ్చి కూడా 8 నెలలు అయిపోయింది నాకు తెలిసి. పాత ఈ పట్టు చీరలు వేయించుకుంది నాకు అక్కడ. దానికన్నీ నేను సెట్ చేసి ఇచ్చాను, అన్నీ వేసుకున్నాను, అవన్నీ వేసాను. తను కుట్టించుకొని వేసేసుకుంది. ఇది ఒక్కటి మిగిలిపోయింది అక్కడ. ఎందుకు మిగిలిందంటే దీనికి నెట్ వేయాలని మేము అనుకున్నాం. నెట్ వేయి, హ్యాండ్కి నెట్ కావాలి, ఒకటైనా ట్రై చేద్దామని. సర్లే అని చెప్పిన. కాకపోతే పాపం ఎంత ఓపికగా ఉందంటే ఆ మేడము, ఇదేమో ఇది వేసాం అనుకునేసరికి నాకు అర్జెంట్ బ్లౌజెస్ ఏదో ఒకటి వస్తున్నాయండి. నాకు అసలు కుదరలేదు వేయడానికి. ఫైనల్గా అయితే ఇప్పుడు కుదిరింది. ఇది మొన్న కూడా అనింది, నా బ్లౌజ్ ఇప్పటికే వేసివా నువ్వు, ఇంకెప్పుడు కట్టుకోవాలని. నాకు కుదరలేదు మేడం, వేసిస్తాను అని చెప్పిన. పాపం మాట ఇచ్చాను కదా, పాపం ఇన్ని రోజులే చాలా ఓపికగా ఉంది. అయితే చాలా రోజులైంది ఇచ్చి. అంత ఓపికగా ఎవరు ఉంటారండి? కొంతమంది ఉండరు. సో మేడం అయితే చాలా కూల్, నిజంగా బాగా అర్థం చేసుకుంటుంది నన్ను. అర్థం చేసుకునే వాళ్ళు కూడా మనకు కూడా కావాలండి. ఎందుకంటే అర్జెంట్ అంటే వేసిస్తాను. అది ఓల్డ్ శారీ కదా, పట్టు శారీ, పెద్దగా అంటే ఎప్పుడోసారి వేసుకోవడానికి కాబట్టి బ్లౌజులు అన్నీ సరిపోలేము వేయించుకుంది. ఇది ఒకటి ఉండిపోయింది. దీనికి హ్యాండ్కి నెట్ వేయమని చెప్పింది అనమాట. తను హాఫ్ హ్యాండే వేసుకుంటుంది. అయితే ఇది హ్యాండ్కి ఒకటి, బ్యాక్ ఒకటి వచ్చింది. ఇది నెక్ అంటే 2 డిజైన్ సెట్ చేస్తాం దీనికి. చూడండి, ఇది నెక్ అనమాట. కనిపిస్తుంది మనకి? చూడండి, ఇది నెక్ ఇట్లా వస్తుంది. ఇంకా నేను స్టోన్స్ ఏం పెట్టలేదు. నెక్ ఇది ఏదో ఇంకా థ్రెడ్స్ అన్నీ ఉన్నాయి. అలాగే థ్రెడ్స్ కట్ చేయాలి, ఇంకా స్టోన్స్ పెట్టాలి, పని ఉంది. బ్లౌజ్ ఒకటి అయిపోయిందంటే హ్యాండ్కి వచ్చి ఇట్లా వేసినాం అనమాట. అంటే ఈ డిజైన్ వేరు, ఆ డిజైన్ వేరు. ఇది ఒక డిజైన్ సెలెక్ట్ చేసినాము, అదొక డిజైన్ సెలెక్ట్ చేసి 2 కలిపి ఒక దానికి సెట్ చేసినాం. అంటే నెక్కుకి ఇట్లా వచ్చింది అనమాట. ఆ మేడం కంటే ఇది నెక్కుకి ఇది నాకు నచ్చలేదు, వద్దనింది. కాకపోతే అది మామూలుగానే ఉంది, దానికి నెట్ లేదండి. దీనికైతే నెట్ వేయడానికి ఇచ్చినాడు అనమాట మధ్యలో. చూసినారా? మీకు కనిపిస్తుందా? డబల్ వేసిన నెట్. సింగిల్ వేస్తే మనకి బాగుండదు, లైఫ్ రాదని చెప్పి నేను డబల్ వేసినాను. చూడండి, కనిపిస్తుందా? నెట్ మీద ఇంకా స్టోన్స్ పెట్టాలి. ఇక్కడ స్టోన్ లేస్ పెట్టి ఇవన్నీ స్టోన్స్ పెడితే ఇంకా లుక్ అద్దరిపోతుంది, సూపర్గా ఉంటుంది. చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి బా. చూడండి, ఇట్లా నెట్ వేసి వేస్తాను అనమాట. సో ఈ శారీది ఈ బ్లౌజ్, దీనికైతే ఈ బ్లౌజ్ వచ్చింది. ఈ బ్లౌజ్ ఎప్పుడుదో నాకు నచ్చలేదు, మ్యారేజ్ బ్లౌజ్ కదా, పెద్దగా నచ్చలేదు నాకు. ప్లెయిన్ క్లాత్ తీసుకొని వేయంటే ఈ కలర్ నేను తీసుకొని వచ్చి, ఈ బార్డర్ కలర్ అనేది తీసుకొని వచ్చి వేసినాను అనమాట. ఓకేనా? ఇంకా వేసేవి ఎన్ని ఉన్నాయంటే, ఇదిగోండి, దీనికి బ్లౌజ్ లేదు. అక్కడ బ్లౌజ్ పోయిందంట, సరిపోలేదని చెప్పింది. దీనికి ఇదైతే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉండే అక్కది, జమ్మలమడగది అనమాట. దీనికి కూడా నాకు అక్కడ బ్లౌజ్ లేదు. ఇప్పుడు తీసుకొని వచ్చిన అన్ని బజార్కి వెళ్ళి. ఇదిగోండి, ఈ వర్క్ వచ్చింది కదా బార్డర్కి లేస్, ఆ కలర్ తీసుకొచ్చినాను. ఇంకా పెళ్లి బట్టలు అని చెప్పినా కదా, ఇదిగోండి, ఇవన్నీ ఇవ్వాలి ఇప్పుడు నేను. ఒక 1 వారంలో అన్నీ వేసేయాలి. ఎన్ని 5 ఉన్నాయి వాళ్ళవి. నాకు చెయ్యి ఇట్లా జరగడం వల్ల నేను వేయలేకపోయినాను. దీనికి వచ్చేసి ఈ శారీకి బ్లౌజ్ ఇదండి, ఏం బాగాలేదు.
ఇది వర్క్ వేసినా కూడా వేస్ట్, ఏం బాగాలేదు అసలు క్లాత్. చూడండి శారీ అయితే ఇది, శారీ ఇది వచ్చింది, బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఇచ్చినాం. ఇది ఏమన్నా బాగుంటుందా బ్లౌజ్, వర్క్ వేసినా కనిపించదు. మళ్ళీ దీని మీద ఏమన్నారు, దీని మీద వేసినా కూడా అంత సెల్ఫ్ ఎందుకు ఏం కనిపించదు అని చెప్పిన. అంటే నేను ఇంకా ఐడియా ఇచ్చిన, అంటే ఈ కలర్ తీసుకొని మనం ప్లేన్ బ్యాక్ ఫ్రంట్ ఇది వేసేసి హ్యాండ్కి వచ్చేసి బార్డర్ వేస్తే బాగుంటుంది, కింద వర్క్ వచ్చేలాగా ప్లేన్ మీద వేస్తే బాగుంటుంది అని చెప్పినాను. సో వాళ్ళకి నేను ఐడియా ఇచ్చినాను అనమాట. సర్లే అక్క అట్లా బాగుంటుంది అట్లా వేయని చెప్పినారు. దీనికి తీసుకొని వచ్చినాను. ఇంకా ఇది కూడా చూడండి, ఇది కూడా అట్లనే ఉంది. ఇది కూడా పెళ్లి కూతురు సిస్టర్ ఏమండి. ఇదిగోండి, దీనికి వచ్చేసి ఈ కలర్ తీసుకున్నాను. బ్లౌజ్ కింద అంచు ఉంటుంది కదా, ఆ కలర్ తీసుకున్నాను. లోపలైతే బ్లౌజు ఇది కూడా అట్లనే సెల్ఫ్ వేసినాను. చూడండి ఇట్లా వచ్చింది బ్లౌజు. ఇది బ్లౌజు, ఇది కొంగు వచ్చింది, ఇది బ్లౌజ్, ఇది మొత్తం శారీ అనమాట. ఇట్లా వచ్చింది చూడండి, ఇది శారీ. సో దీని మీద వేసినా కూడా ఇది సెల్ఫ్ వేసినాడు. ఇది బ్లౌజ్ అన్నమాట. చూడండి ఏం బాగుండదు అక్క అంటే సర్లే అని అన్ని శారీస్కి బ్లౌజ్ తెచ్చేసాను. ఇది ఒక అక్క, ఇది అక్క చాలా వేయించుకుంది నా దగ్గర, ఒక 10 బ్లౌజెస్ దాకా వేయించుకుంది. దీంట్లో శారీలో బ్లౌజ్ ఉంది, అయినా కూడా ఎక్కువ వద్దు నాకు ఆపోజిటే కావాలి అని చెప్పింది. దీనికి ఆపోజిట్ కొంచెం పింక్ బాగుంటుందని చాయిస్ చేసింది. కానీ అక్కడ క్లాత్ ఉంది కాబట్టి తనకు నచ్చేది క్లాత్ తీసుకొని సెట్ చేసిపోయింది అనమాట. నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వేయాలి, సర్లెక్క వేస్తా అని చెప్పిన. ఈ పెళ్లి కూతురు వాళ్ళే ఉన్నాయి, ఒక 5 ఉన్నాయండి, ఒక వారంలో ఇచ్చేయాలి. ఇంకా దీనికి వచ్చి కుచ్చులు వేయాలి. కుచ్చులు కూడా వేస్తాను, మీకు చెప్పలేదు కాబట్టి వీడియోలో చెప్పలేదు, నేను కుచ్చులు కూడా వేస్తాను. ఇదన్నమాట మ్యాటరు. నాకు చేయి ఇట్లా జరగడం వల్ల ఇవన్నీ అయిపోయినాయి. కొంచెం ఉన్నా కూడా అట్లే కొంచెం అర్జెంట్ కాబట్టి ఒక 2 బ్లౌజులు ఎక్కువ చేసినాను. ఇంకా పెయింటింగ్ కూడా మీకు చెప్పినా కదా ఆ రోజు స్టార్ట్ చేసిన పెయింటింగు అని. ఆ రోజు సగం వేసినాను, ఇంకా వేసామనేసరికి నాకు ఇట్లా జరిగింది కాబట్టి ఇంకా వేయలేకపోయినా, పక్కన పెట్టేసినాను. అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంగు ఒకటి ఉంది, చూపిస్తాను. ఇంకొకటి అయితే దానికి డిజైన్ ఎత్తిపెట్టిన, అది డిజైన్ ఎత్తిపెట్టి కూడా ఇప్పుడు ఒక 3 నెలలు అవుతాను, 3 నెలలు 4 నెలలు అయింది, వేయలేదండి. ఏమంటే ఈ పెళ్లి సీజన్ వల్ల వర్కులు వస్తూనే ఉన్నాయన్నమాట. ఈ వర్కులు వేసుకోవాలి, ఇంకా ఇంట్లో బాబు స్కూల్ పోతున్నాడు, పాప వాళ్ళని చూసుకోవాలి, ఇంట్లో వర్క్ వేసుకోవాలి, అన్నీ వేసుకొని చూసుకోవాలి కాబట్టి టైం సరిపోవట్లేదు అనమాట. ఇంకోటి ఏంటంటే నా చిన్న మిషన్ కాబట్టి వర్క్లు అర్జెంట్ వచ్చినప్పుడు నైట్ అంతా మేల్కోవాల్సి వస్తుంది. నైట్ 2-1 దాకా ఎక్కువ వచ్చినప్పుడు అర్జెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేల్కొని వేయాలి. ఎందుకంటే పెళ్లి సీజన్ అంటే ఇంకంతే, వర్క్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అంత రిస్క్ ఉంటుంది. వర్క్ లేకపోతే ఖాళీగా ఉంటాం, వర్క్ ఉంటే మటుకు ఈ పెళ్లి సీజన్లో అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి. ఏ టైం ఉన్నా టైం లేకపోయినా నైట్ మేల్కొని ఖచ్చితంగా వేయాలి. ఒకసారి కరెంట్ ఉండదు, ఒకసారి పని వల్ల కుదరదు కాబట్టి బాబు స్కూల్ పోయినప్పుడు ఇంకా పని అయిపోయిన తర్వాత అప్పుడు పెట్టుకుంటాము. ఇంకా మార్నింగ్ అంటే కుదరదు, వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత 11 నుంచి స్టార్ట్ చేస్తాను. ఇంకా వంట చేసుకుంటూ ఒక పక్క వర్క్స్లన్నీ పెట్టుకుంటూ చేస్తాను. కొన్నిటికి బ్లౌజులు ఉండవండి, కొన్ని బ్లౌజులు ఉండవు. ఈ శారీకి అయితే ఇప్పుడు నేను షాప్కి వెళ్ళాను కదా, ఒక 10 షాపులు తిరిగింటా. దీంట్లోనే ఎన్ని కలర్స్ ఉన్నాయంటే అన్నీ ఆపోజిట్ కలర్స్, అస్సలు ఒకటి సెట్ కాదు. ఇది కూడా అస్సలు సెట్ అవ్వాలి. 10 షాపుల దాకా తిరిగేసి వచ్చినాయి బ్లౌజులకి. ఇప్పుడు 10 షాపుల దాకా తిరిగి ఒక షాప్లో ఈ బ్లౌజ్ దొరికింది, ఒక షాప్లో ఈ బ్లౌజ్ దొరికింది. అట్లా తీసుకొని దానికి టైం మాకు ఒక 2 గంటలైనా పడుతుంది. వర్క్ వేయడం అంటే అంత ఈజీ కాదండి, ఏమంటే మనం చేసే పని అది కాబట్టి ఖచ్చితంగా వేసాం. ఇది కూడా నెట్ అనేది అంత ఈజీగా ఏం రాదు ఇది, ఎందుకంటే కింద ముందు ఫ్యూజింగ్ వేస్తాం, తర్వాత వచ్చేసి నెట్ వేసి తర్వాత క్లాత్ వేస్తాం. ఈ ముందు ఈ అవుట్లైన్ ఉంది కదా, అవుట్లైన్ ఒకటి వేసిన తర్వాత ఈ పైన ఉండే క్లాత్ మొత్తం కట్ చేయాలి. ఆ కట్ చేయడంలోనే ఉంది మనకి ఒక పెద్ద టాస్క్ అనమాట. ఎందుకంటే అది కట్ చేయడంలో కొంచెం ఈ నెట్ కట్ అయిపోయినా కూడా బ్లౌజ్ పక్కన పడేయాలి, బ్లౌజ్ ఇంకా సరిపోదు, మళ్ళీ క్లాత్ వేరే తీసుకురావాలి. ఇది ప్లెయిన్ కాబట్టి ఓకే. ఒకవేళ శారీ బ్లౌజ్ అనుకోండి, ఎంత రిస్క్ తెలుసా, కొంతమంది ఒప్పుకోరు, మాకు శారీ బ్లౌజే కావాలి, శారీలోదే కావాలంటారు. అట్లాంటప్పుడు ఎంత రిస్క్ అంటే మాకు, అందుకని ఇట్లాంటివి చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని
ఎన్ని పనులు ఉన్నా పక్కన పడేసి దగ్గర కూర్చొని వేయాలి. ఎందుకంటే ఈ పైన కట్ చేసేటప్పుడు ఈ కొంచెం నెట్ ఇక్కడ కానీ ఏ సైడ్లో ఏ కొంచెం పోయినా కూడా మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది వర్క్ అంతా. బ్లౌజ్ మొత్తం వేస్ట్, మొత్తం పక్కన పడాల్సిందే. అప్పటిదాకా వేసిన బ్యాక్ పోతుంది, ఈ ఫ్రంట్ నెక్ పోతుంది, ఇది కూడా మొత్తం పోతుంది. టైము, కరెంటు బిల్లు, మన కష్టపడినంత టైం వేస్ట్, క్లాత్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకని ఇవి వేసేటప్పుడు నేను ఎవరితో ఫోన్లో మాట్లాడనండి. ఇది వేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం వీడియో తీసి మీకు షార్ట్ పెట్టాను అంతే. కొంచెం ఉండగా వీడియో తీసి షార్ట్ పెట్టినా. ఎందుకంటే దీనికి అనేది దీని మీదే ఉండాలి మన మైండ్ అంతా. కొంచెం ఇది అయిపోయినా బ్లౌజ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఆల్రెడీ కంప్యూటర్ వర్క్ వేసే వాళ్ళకైతే చాలా వరకు తెలిసి ఉంటుందండి, నేను తెలియదు అని చెప్పట్లే. కొంతమంది అనుకుంటారు అదేం పెద్ద పని లే, మిషన్ మీద మిషన్ వేసేస్తుంది కదా, మీకేం పని ఉంటుంది అంటారు. ఇప్పుడు నేను బ్లౌజ్ తీసుకెళ్ళి దారాలు తీసుకొని పోయి మిషన్ కాడ పెట్టేస్తా. మిషన్ వేయంటే వేసేస్తుందా? వేయదు కదా. దీనికి శారీ కలర్స్ థ్రెడ్స్ తీసుకోవాలి మేము, కరెక్ట్ థ్రెడ్స్ తీసుకోవాలి. కలర్స్ ఒక థ్రెడ్స్లోనే ఒక 100 ఒక 20-30 షేడ్స్ ఉంటాయి, సరిపోవు. అప్పుడు సరిపోలేదంటే మళ్ళీ బజార్కి పరిగెత్తాలి. ఒక్క థ్రెడ్కైనా మేము మళ్ళీ పరిగెత్తాలి బజార్కి. ఆటోకి వెళ్ళాలంటే వెళ్ళడానికి 20, రావడానికి 20, ఒక 40 రూపాయలు ఛార్జ్ అయిపోతుంది. మళ్ళీ మాకేం లోపల వదిలిపెట్టరు, దావలోనే వదిలిపెడతారు. మళ్ళీ అక్కడి నుంచి నడుచుకొని పోవాలి లోపలికి, షాప్ దగ్గరికి. అక్కడ ఒక షాప్ దొరకాలంటే ఇంకొక 5-6 షాపులు వెతకాలి. థ్రెడ్స్ తీసుకోవాలా, తర్వాత ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ చూసుకోవాలి, కరెక్ట్ చూసుకొని మార్కింగ్ తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళని అడగాలి, క్రాస్ కటింగా, మామూలు కటింగా, ఫుల్ ఎండా, హాఫ్ ఎండా. మళ్ళీ వేసేటప్పుడు నేను ఖచ్చితంగా మళ్ళీ కాల్ చేస్తానండి. ఎందుకంటే వాళ్ళు మనీ ఏమైనా ఓపెన్ మార్చుకున్నారేమో, ఒకవేళ నేను మర్చిపోయినా వాళ్ళు మర్చిపోయినా అని ఒకసారి గుర్తు చేస్తాను. నేను డైరెక్ట్గా వేసాను, వాళ్ళు ఇచ్చిపోయిన తర్వాత నేను మళ్ళీ ఆ బ్లౌజ్ స్టార్ట్ చేసేటప్పుడు దాని థ్రెడ్స్ అన్నీ తీసుకొని దగ్గర పెట్టుకొని వాళ్ళకి కాల్ చేస్తాను. డిజైన్ మళ్ళీ కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళ డిజైన్ ఓకే అన్న తర్వాత నేను మళ్ళీ హ్యాండ్ ఏమైనా అంటే పెంచాలా బ్యాక్ కానీ అన్ని మెజర్మెంట్స్ అడిగి కరెక్ట్గా కొలతలు వేసుకొని మళ్ళీ మిషన్లో మనం డిజైన్ మన దగ్గర ఉంటే పర్వాలేదు, అయితే డిజైన్ కానీ కొనాల్సింది. లేదంటే ఆ డిజైన్ తీసుకొని మళ్ళీ మేము పెన్ డ్రైవ్కి ఎక్కించి మిషన్ పెట్టుకోవాలా. మళ్ళీ అక్కడ మార్కింగ్ వేసేటప్పుడు 1-10 సార్లు చెక్ చేసుకోవాలి, నెక్ కరెక్ట్గా వస్తుందా లేదా, లెంత్ సరిపోయిందా లేదా. ఈ క్లాత్ అనేది మనకి సారీ బ్లౌజ్ అయితే చూసుకోవాలి, కరెక్ట్గా బ్లౌజ్కి సరిపోతుందా లేదా. స్టిచ్చింగ్ చేసేటప్పుడు వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదా, స్టిచ్చింగ్ చేసేవాళ్ళు మనం ఎట్లా అంటే అట్లా వేస్తే దాన్ని చూసుకోవాలా. మళ్ళీ దానికి థ్రెడ్స్ అన్నీ సెట్ చేయాలి మిషన్లో. ఇప్పుడు ఇదంటే సెల్ఫ్ వేసాను అనుకోండి, మామూలుగా ఇప్పుడు ఇది ఉంది, దీనికి వచ్చేసి 3 కలర్ యాడ్ చేస్తున్నాను నేను. ఈ 3 కలర్ యాడ్ చేయడానికి ఇక్కడ సిల్వర్ రావాలి, ఇక్కడ పింక్ రావాలి, ఇక్కడ గోల్డ్ రావాలని అవన్నీ సెట్ చేసుకోవడానికి ఒక 1/2 అవర్ పడుతుంది, ఒక 20 మినిట్స్. మళ్ళీ బ్లౌజు ఒక 10 మినిట్స్, మొత్తం ఒక గంట పడుతుంది. ఫ్రేమ్ మీద ఇది పెట్టి సెట్ చేసి కలర్స్ అన్ని సెట్ చేసేసరికి ఒక్కొక్క డిజైన్ అయితే కొంచెం బాగా వస్తుంది, పర్లేదు. కొన్ని ముడి కుట్టు అట్లా ఉంటాయి కదా, చిన్న చిన్నవి ఏమవుతుంటే దారం సార్కి తెగుతూనే కట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎంత విసుగొస్తుందంటే ఈ వర్కే వద్దు స్వామి, ఊరికే ఉండే పర్వాలేదు అనిపిస్తుంది, అంత విసుగొస్తుంది. ఊరికేనే ఏది రాదండి మనం అనుకుంటాం కానీ. సో నేను ఎవరిని ఏం తప్పు పట్టడంలా, కొంతమంది ఉన్నారు ఇట్లాటోళ్ళు. మిషన్ పెట్టేస్తుంది కదా, మాకు 200కి వేయండి, 300కి వేయండి. ఇప్పుడు బ్లౌజ్ కుట్టడానికే 300, 350 తీసుకుంటున్నారు. మామూలు ఇప్పుడు నేను కుట్టించుకున్న బ్లౌజే 200, 170 తీసుకుంటుందా పాప. థ్రెడ్ వేస్తే 200 తీసుకుంటారు, థ్రెడ్ వేస్తే. వర్క్ బ్లౌజ్ అయితే 350 ఖచ్చితంగా, 300. ఇంక వరకు 300 ఎట్లా వస్తుందండి? థ్రెడ్స్ తీయాలి, కింద ఫ్యూజింగ్ పేపర్, దానికి మళ్ళీ స్టోన్స్, గమ్ము, మళ్ళీ మేము కూర్చొని పొద్దునుంచి సాయంత్రం వరకు కష్టపడి వేసినందుకు ఒక 300, 200 అయినా వద్దా మనకి? మనం చేసేది దానికోసమే కదా. మళ్ళీ మిషన్ చూస్తే లక్షలు, అది ఒకేసారి ఏమైనా మనకు వస్తుందా? రాదు కదా. దీంట్లో ఇన్ని రిస్కులు ఉంటాయి, చూసే వాళ్ళకి ఏం కనిపించదు. అదే పైన పటారం లోన లొటారం అని పైన కనిపించే ఇది ఇంట్లో కనిపించాలంటే దాని వెనుక మా కష్టం ఎంత ఉంటుందో అది కూడా తెలుసుకోవాలి. నేను ఎవరిని ఏం తప్పు పట్టడంలా, కానీ కంప్యూటర్ వర్క్ వేసే వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. ఇది కొంచెం చీప్గా చూస్తారు కొంతమంది, ఇదేం చీప్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు మగ్గం వర్క్ 5,000 అయింది అనుకోండి, దాంట్లో 2,500 పెడితే మంచి హెవీ వర్క్ వస్తుంది దీంట్లో కంప్యూటర్ వర్క్. ఇది వాష్ చేసుకున్నా కూడా ఏం కాదు, వాటర్లో నీళ్ళలో పెట్టి ఉతికేసుకున్నా వర్క్ పోదు, ఏం పోదు. బ్లౌజ్ కూడా చిన్నది మీకు, ఒకవేళ స్టోన్స్ పైన మళ్ళీ పెట్టుకోవచ్చు, ఇదేం పెద్ద ప్రాబ్లం. అదే మగ్గం వర్క్ అనుకోండి, 5,000, 6,000, 10,000 పెట్టి వర్క్ వేయించుకొని అది ఒక థ్రెడ్ లాగితే పూసలన్నీ వచ్చేస్తాయి. కొన్ని అట్లే పెట్టి కూడా అవి కలర్ పోతున్నాయి పూసలు. ఇది మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ భార్య పాప మ్యారేజ్కి వేయించుకుందంట,
ఎంత 5,000 పెట్టి అవన్నీ కలర్ పోయినాక నాకు బ్లౌజ్ బాగాలేదు నాకు వర్క్ వేసని మళ్ళీ నేను ప్లేన్ తీసుకొని వేసిస్తే ఆ పిల్ల ఎంత సంబరపడిపోతుందంటే ఫస్ట్ టైం ఒక వేయించుకుంది ఇంత బాగుంటుంది అనుకోవాలి మగ్గం వర్క్ అంటే చాలా బాగుంది అని పిల్ల ఎంత హ్యాపీగా ఫీల్ అయిందని. కొంతమందికి నచ్చుతుంది కొంతమంది నచ్చదు, నేను ఒప్పుకుంటానండి దాని గురించి కాదు. పెళ్లి కూతుర్లకి అయితే మగ్గం వరకే బాగుంటుంది అనుకుంటారు, కానీ కంప్యూటర్ వాళ్ళు కూడా చాలా మంచి మంచి బ్లౌజ్ ఉన్నాయి. ఎందుకు మా వాళ్ళకి వేయించాను మదనపల్లిలో, వాళ్ళ దగ్గర 10,000 పైన అయింది బిల్లు. అన్నీ హెవీ వర్క్లు వేసాను, బోట్ నెక్ వేసాను, కట్ వర్క్ చేశాను, అన్నీ ఎట్లా కావాలంటే అన్నీ మొత్తం పాపం నాకే పంపించినారు. డిజైన్స్ మొత్తం నా చాయిస్ అనమాట, ఏది దానికి ఏది బాగుంటుందా అని వాళ్ళకి అన్నీ వేసాను. కాకపోతే ఒక్కటే చిన్న బాధ, నేను కుట్టాక కొంచెం చెడగొట్టడం అంటే విషయం ఏంటంటే కొంచెం అన్ని పెళ్లి కూతురికి లూజ్, మిగతా అందరూ సెట్ అయినాయి, పెళ్లి కూతురు దగ్గర వచ్చిందండి. పెళ్లి కూతురికి ఎంత హెవీ వర్క్ వేసినాం తెలుసా, చాలా కష్టపడ్డాను పెళ్లి కూతురు బ్లౌజ్కి. చెడ్డ పేరు రాకూడదు, బాగుండాలి, మనం కష్టపడినా పర్వాలేదు. మాకు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు డబ్బులు వస్తుందండి, డబ్బులు ఖర్చు అయిపోతుంది, అది ఉండదు మాకు. మా సాటిస్ఫాక్షన్ ఏంటంటే వేసిన తర్వాత ఎవరు వేసినారు ఇంత బాగుంది మాకు వేపేయండి అని ఒక మాట వస్తుంది చూస్తున్నారా, దాంట్లోనే సాటిస్ఫాక్షన్. అదే ఎంత హ్యాపీగా ఉంటుందంటే కోట్ల ఇచ్చినా కూడా మాకు ఆనందం రాదు, అంత ఆనందం ఉంటుంది. అంటే కష్టపడినందుకు ఒక సాటిస్ఫాక్షన్ అదే మాకు. డబ్బులేమి ఇప్పుడు వచ్చిన డబ్బులు ఖర్చు అయిపోతుంది అదేం ఉండదు. మా మాట కానీ మనము చేసిన వర్క్కి వాల్యూ ఇస్తారు కూడా, అదే మాకు హ్యాపీ అండి. అయితే నేను ఆ విషయంలో చాలా బాధపడ్డాను, అంత కాస్ట్ వరకు వేయించుకున్నారు. ఆ అక్క ఏం చేసిందంటే అప్పటి నుంచి నేను చెప్తానే కుట్టాను. ఆ అక్క కూడా ఎందుకంటే జమ్మల్ మోడల్ కుట్టించిన ఎక్కడ కాదు, ఆ అక్క చెప్తాను కుడతానండి. నాకు పోవడానికి టైం లేదు, ఏం లేదంటే 1 అవర్ జర్నీ, ఇంకా రానుకోను ఏం లేదన్నా ఒక 2 hours పైన పడుతుంది. మా అన్న టైంకి నాకు లేడు, పెళ్లి సీజన్ కాబట్టి మా అన్న కూడా ఉండలేదు. వెళ్ళడం తీసుకోవడం ఇట్లా జరగడంలో లేట్ అయిపోయింది. ఆమె అర్జెంటుగా కుట్టేసింది. అంటే పెళ్లి కూతురు కాకుండా పెళ్లి కూతురు పిన్ని కానీ అత్త కానీ వీళ్ళవన్నీ బాగా సెట్ అయినాయి, వర్కులు బ్లౌజులు అన్నీ స్టిచ్చింగ్ బాగా సెట్ అయినాయి. పెళ్లి కూతురు ఒక్కటే ఎత్తిపోయినాయి, నాకు అదే బాధ ఇప్పటికీ. మా అత్త కూతురు ఉంది పుజ్జి నీకే చెప్తాండి, తనైతే ఏమైంది వర్కులు అన్నీ బాగున్నాయి కదా, బ్లౌజులు ఒకటే పెళ్లి కూతురు ఒకటి లూజ్ అయిపోయినాయి, అదొక్కటే బాధ అనిపించింది, ఫినిషింగ్ అనేది సరిగ్గా కనిపించలేదు అనేది. ఎంత కష్టపడి వర్క్ వేసి పెళ్లి కూతురువే ఇదంటే నాకు ఎంత బాధ వేసిందో తెలుసా అండి. నిజంగా ఇంత కష్టపడి అన్నీ హెవీ వర్క్ వేసిన నేనైతే ఎంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డాను. బాగుండాలి మన వాళ్ళు నమ్మి అంత దూరం ఇవి ఆ బ్లౌజులన్నీ ఇక్కడ నుంచి మదనపల్లి నుంచి వచ్చినాయి నాకు, అన్ని పెళ్లి బ్లౌజులు అని ఎంత కష్టపడి వేసిన, అన్ని మంచి కలర్స్ సెట్ చేసుకొని అన్ని కలర్స్ సెట్ చేసి మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాయి పెళ్లి కూతురుకి అని చెప్పి. అన్ని వర్క్ అయితే సూపర్గా వచ్చినాయి. బ్లౌజుల దగ్గర ఎత్తిపోయిందండి పాపం, కొంచెం లూజ్గా ఉండి ఆ పాపకి ఫిట్టింగ్ అనేది సరిగా కూర్చోక అది లుక్ అనేది తెలియలేదనండి. అదే నాకు బాధ అనిపించింది. నేను ఏదో ఊహించుకుని ఇంత కష్టపడ్డా కదా, వేసుకుంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది బాగుంటుంది అని అనుకున్నాను. కానీ వర్క్ పరంగా వాళ్ళు బాగా హ్యాపీగా ఫీల్ అయినారు, నీదేం తప్పలేదు కదా వర్క్ మటుకు బాగుంది అన్నారు. కానీ ఎందుకంటే నేనే కదా కుట్టించిన, అదే నాకు బాధ, నేను కుట్టించి కూడా సెట్ కాలేదే, నేను ఇంత కష్టపడిన బ్లౌజ్ దగ్గర ఎత్తిపోయింది కదా అని చాలా బాధ అనిపించింది. కుట్టేవాళ్ళు కూడా అట్లనే ఉంటారండి, ఒక్కటికి 10 సార్లు చెప్తుంటాను నేనే. అందుకే నేను ఎవరు కుట్టడానికి బ్లౌజ్ తీసుకొని ఎక్కువ, ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఒక టైలర్ దగ్గర అలవాటు పడి ఉంటారు, ఒక్కో కటింగ్ ఒక రకంగా ఉంటుంది, అట్లనే నేను తీసుకున్నాను. కాకపోతే అక్క బాగా కుడుతుంది, కానీ ఈ టైం ఏమో మా పెళ్లి కూతురే సరిగ్గా కుట్టలేదు, అందరూ బాగా కుట్టింది. ఏమంటే టైం లేదని నేను కుట్టించిన, లేకపోతే టైం పాపం అక్కడికి 1 నెల ముందే పంపించినారు. టైం ఉంటే వాళ్ళకి ఇచ్చేసింది కుట్టించుకోమని, టైం లేక కుట్టిమంటే పాపం అక్క బాగా కుడుతుంది కదా అని నేను చెప్పి కుట్టించినాక చెడిపోయింది. నాకు అదే బాధ, కుట్టడంలోనే ఆ పెళ్లి కూతురు చెడగొట్టు పెట్టిందా అని అదొకటే బాధ అనిపించింది నాకు. ఎంత కష్టపడినా కూడా అదొక్కటే నాకు ఇప్పటికే లోటు మిగిలిపోయింది, అది గుర్తుకు వస్తాయి నాకు. మళ్ళీ ఆర్డర్లు రావేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి, భయం వేస్తుంది. ఇంత కష్టపడినా కూడా ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా కూడా మళ్ళీ నమ్మరండి మనల్ని, అదొక మర్చిపోకూడదు మనం. అందుకనే నేను ఎవరి బ్లౌజులు తీసుకొని కుట్టివ్వడానికి. ఒక అమ్మాయి అయితే కుడుతుంది, ఆ అమ్మాయి కొంతమందికి సెట్ అయితే కొంతమందికి సెట్ అవ్వదు. ఫస్ట్ టైం కుట్టించి ఎవరు సెట్ అయ్యి వాళ్ళు అడుగుతారో వాళ్ళకి మాత్రమే కుట్టిస్తాను, అందరికీ కుట్టియాను నేను. కొంతమంది టైలర్లు ఉంటారు కాబట్టి వాళ్ళే కుట్టుకుంటారండి, ఎవరిని అడగను నేను కుట్టిస్తాను అని. ఎందుకంటే కొంతమందికి మనం చెప్పే అమౌంట్ రేట్ నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది, వర్క్ ఉన్న పర్వాలేదు, కొంతమంది నచ్చిన వాళ్ళకి తీసుకొని కుట్టిస్తాను, వద్దనని కుట్టియను నేను. అదనమాట, అంత కష్టపడి అంత చేసినా కూడా అట్లా జరిగిపోయింది నాకు. ఆన్లైన్లో అంటే ఎవరు తీసుకోవడం లేదు, ఇట్లా మన వాళ్ళు మాత్రమే పంపిస్తే వేసి పంపిస్తాను. ఇంతకుముందు నెల్లూరు అని వచ్చినాయి, టీచర్ అనమాట ఆ మేడం అన్నీ వేసి పంపించినాను. ప్లేన్ శారీ తీసుకొని దానికి వర్క్ వేసి సెట్ చేసి, ఏమంటే వీడియో తీయలేదండి, ఇప్పుడు స్టార్ట్ చేస్తే కాబట్టి ఇప్పుడు చెప్తాను మీకు అన్నీ.
అవి ఎన్ని నెల్లూరు కానీ మేడం ఒక 4 చీరలేమో దానికి ప్లెయిన్ ఆకుపట్టు తీసుకొని ప్లెయిన్ సారీస్ కానీ లేస్ వేసి బాగా వర్క్ వేసి ఇచ్చిన. అవి వేసి పంపించినాను. ఇంకా మదనపల్లి ఆర్డర్ వచ్చినాయి. ఇంకా కర్ణాటకలో మా అక్క ఉంది హాస్పిటల్లో, ఆమె ఫ్యాక్టరీలో కొన్ని మా అక్క కూడా ఇంతకుముందు వేయించింది ఒక 5-6 బ్లౌజుల దాకా. ఏమంటే మా అక్క రాదండి, అక్కడి నుంచి ఇక్కడికి పంపించాలంటే కష్టం కదా. కొంతమంది అర్జెంట్ అడుగుతారు. మనం ఇక్కడ ఈ లోకల్ అయితే ఇచ్చేయచ్చు, ఒక రోజైనా నైట్ మేలుకొని. ఇప్పుడు దూరం అనుకోండి, మనం ఇచ్చే టైంకి వాళ్ళకి సరిపోలేదనుకోండి, టైంకి వాళ్ళకి అందుకోలేదనుకో ఎంత ఇబ్బంది పడతారో. పెళ్లి బ్లౌజులు అయితే కష్టం కదా. అందుకని నేను తీసుకొని ఎప్పుడైనా మా అక్క వచ్చినప్పుడు వాళ్ళు కావాలంటే అప్పుడు ఇస్తారు. తను ఉన్న 2 రోజుల్లో నేను వేసి మిగతా పక్కన పెట్టేసి అర్జెంట్ తను వేసి ఇచ్చేసిన తర్వాత వేరే చూసుకుంటాను నేను. అట్లా తీసుకుంటున్నా. ఒకవేళ ఆన్లైన్లో కూడా తీసుకోవాలనుకుంటున్నా, కాకపోతే ఇప్పుడు చిన్న మిషన్ కాబట్టి ఎవరికి నేను టైంకి అందివ్వలేను. అందుకని ఎవరు ఆన్లైన్లో తీసుకోవడం లేదు. మా వాళ్ళవే తీసుకున్నా కూడా పాపం టైం ఉండగానే పంపిస్తున్నారు. చిన్న మిషన్ కాబట్టి కుదరదు. పెద్ద మిషన్ అయితే ఖచ్చితంగా ఆన్లైన్లో కూడా ఆర్డర్స్ తీసుకుంటాను. మీకు కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుందండి. ఎక్కువ ఏం తీసుకోలేను. బయట అన్ని చోట్ల విచారించాను నేను. నేను ఇప్పుడు 1000 తీసుకున్నాను అనుకోండి, వాళ్ళు బయట ఎట్లా తీసుకుంటా అంటే 1500 తీసుకుంటారు. అంటే నా దగ్గర వాళ్ళ దగ్గర ఒక 400-500 తేడా ఉంటుంది. వాళ్ళు బయట ఎట్లా అంటే ఇప్పుడు షాప్ ఖర్చు, కరెంటు బిల్లు అన్నీ మొత్తం షాంప్ రెంట్ అన్నీ వేసేస్తారు వాళ్ళు. మనం ఇంట్లో పెట్టుకున్నాం కాబట్టి అన్నీ మనం వెయ్యం. మనం కష్టపడడానికి ఎంత మన మెటీరియల్ ఎంత పోనీ ఎంత మిగులుతుందో అంతవరకే వేసుకుంటాం మనం. అంతేగాని బయట షాప్లో ఎంత వేసినారంటే అంత వేయమండి. ఇప్పుడు పట్టు చీరలో ఎంత నేసే వాళ్ళ దగ్గర ఒక రేటు ఉంటుంది, షాప్లో పోతే ఒక రేటు ఉంటుంది. నేసే వాళ్ళంటే ఒక 10,000కి ఇచ్చిన అనుకోండి, షాప్లో వెళ్తే వాడు 15,000 20,000 చెప్తారు. ఎందుకంటే వాడు జిఎస్టీ బిల్లు, షాప్ రెంటు, కరెంటు బిల్లు మొత్తం అన్నీ శారీ మీదే వేసేస్తాడు. అట్లా ఉంటుంది. సో నేనైతే అందరికీ రీజనబుల్ ప్రైస్లోనే వేస్తున్నాను. ఎవరు నేను ఇబ్బంది పెట్టడం లేదు. సో నా దగ్గర వచ్చేవాళ్ళు కూడా కస్టమర్ చూసే వేసుకోవాలి. ఎందుకంటే అందరూ ఉన్నవాళ్ళం కాదు, అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే కాబట్టి మనం వేసే దానికి వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వాలి. నేను కష్టపడ్డ దానికి నేను మరీ ఎక్కువ తీసుకున్నాను. బ్లౌజ్కి ఎంత కష్టపడ్డాను అంతవరకే తీసుకుంటాను. బయట తీసుకునే వాళ్ళు ఉన్నారు. దీని గురించి నేను అన్ని చోట్ల అడిగాను. అంటున్నారు కదా నేనేమైనా ఎక్కువ తీసుకుంటున్నాను, కానీ అందరికంటే నేను చాలా బెటర్ అని నాకు అర్థమైంది. చాలా తక్కువ తీసుకున్నాను. వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్ళి కూడా నేను కనుక్కున్నాను. కొన్ని చోట్ల ఎక్కువ చెప్తున్నారు వాళ్ళు. కొంతమంది కూడా తెలుసు, కానీ కొంతమంది ఎక్కడో వేస్తున్నారంట. అది ఎట్లా వేస్తున్నారు నాకు కూడా అర్థం కాదండి. మిషన్ 4,00,000-5,00,000 మిషన్ చేస్తారు. 200 అంటే మెయిన్ పాయింట్ ఏమంటే ఫినిషింగ్ బాగుండదు, కలర్ కాంబినేషన్ బాగుండదు, ఆ డిజైన్స్ కూడా బాగుండవు. ఏదో ఒకటి ఇచ్చినామా వేసేసినామా బయట ఎట్లుందంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోయింది కాబట్టి ఏదో మనకు 100 వచ్చినా సార్ లేకపోతే మిషన్ పక్కన పెట్టుకొని ఏం చేయాలి, ఇది అమ్మితే సగం రేటు పోతుంది, వచ్చిన కాడికి రానిలని వేసేవాళ్ళు ఉన్నారు. కానీ అందరూ అట్లా వేయరు కదండి. ఇప్పుడు నేను పెట్టి 6 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది. నేను చెప్పడం మనం ఎంత కష్టపడితే అంత ఉంటుంది, కానీ నా కష్టం కూడా అంతే ఉంటుంది దీంట్లో. అది విషయం అనమాట. బయట అంటారు 200కి వేస్తున్నారు, 300కి వేస్తున్నారు. కొంతమంది ఎవరు వేయట్లేదండి, కొంతమంది ఊరికి అసలు వచ్చి చెప్తారు అంతే. 200, 300కి ఎందుకు ఇస్తారండి? కుట్టిన బ్లౌజ్కే 350, వర్క్ బ్లౌజ్కే స్టిచ్చింగ్ చేయడానికే ఒక 5 రూపీస్ థ్రెడ్ పెట్టి ఊరికి వాళ్ళ కష్టం మీద ఆధారపడి ఉంటుంది. 300, 350 తీసుకుంటారు. మేము వర్క్ వేయాలంటే థ్రెడ్స్ దగ్గర నుంచి మొత్తం తీసుకోవాలి, అన్నీ పెట్టుబడి మావి ఉంటాయి మిషన్తో సహా. అట్లప్పుడు 200, 300కి ఎట్లా వర్క్ వస్తుందని అడిగే వాళ్ళు కూడా ఎట్లా అడుగుతారో నాకు కూడా అర్థం కాదు. కానీ ఈ కంప్యూటర్ వర్క్ వేసే వాళ్ళందరూ కూడా ఇదే ప్రాబ్లం. పాపం చాలామంది ఇది భరాయించలేక మిషన్లు కూడా తీసేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ టార్చర్ భరాయించలేక ఏం చేయాలక్క అని అట్లా వాళ్ళు కూడా ఉన్నారు, నేను విన్నాను కూడా. ఏం చేస్తాం, తప్పదు. కాకపోతే ఇది మనం నచ్చి వేసుకునే పని కాబట్టి నేను ఇప్పటికీ అప్పటికి నాకు బాగా ఇంట్రెస్ట్ అంటే ఇట్లాంటివి ఇంట్రెస్ట్ అనమాట. నాకు ఇట్లా వర్కులు వేయడం కానీ, కుర్చీలు వేయడం కానీ, పెయింటింగ్ వేయడం కానీ. పెళ్ళి కాకముందు పెయింటింగ్ వేస్తాను నేను, అది బాగా ఇష్టం అనమాట. సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ ఈసారి మంచి వీడియోతో ఒక మంచి టాపిక్తో ముందుకు వస్తాను. సో ఎవరు తిట్టుకోవద్దండబ్బా, ఉండే నిజాలు నేను చెప్పినాను కదా. పెయింటింగ్ సారీ నేను ఒకటి చూపించి ఇంకా వీడియో ఎండ్ చేస్తాను. ఇదిగోండి బార్డర్ ఇట్లా వేసినాను అనమాట. ఇది పళ్ళు, ఇంకా మధ్యలో ఫ్లవర్స్ వేయాలి. ఇది మొత్తం శారీ అంతా ఇట్లా వచ్చేసిందండి, బార్డర్ లాగా వేసినాను అనమాట. చూడండి అనిపిస్తుంది. షైనింగ్ పెయింట్ వేసినాను. ఇది కూడా పిట్టలు ఏవో వస్తాయి, దీనికి కనిపించదు అనుకుంటా మీకు. ఇది ట్రేస్ కూడా ఎత్తాను, సో లైట్గా ఎత్తినా అనమాట, కనిపించదు మీకు. కనిపించదు, బాగా అబ్జర్వ్ చేస్తేనే కనిపిస్తుంది. ఇది కూడా చెప్పిన ఒక 5 నెలలు అయిందని నాకు కుదరలే పాపం. మా అక్క ఏమో నా దగ్గరదే శారీ, ఇది నా దగ్గరదే తీసుకొని అక్క ఇచ్చిపోయి డిజైన్ సెలెక్ట్ చేసింది, వేసినాను. కానీ వేయడానికి ఇది టైం రాలేదు. దీనికి మూతం ఎప్పుడుందో తెలియదు.
దీనికైతే ఇప్పుడు ముహూర్తం వచ్చింది. అక్క పాపం అర్జెంట్ అండి, కూతురు బర్త్‌డే అంట కట్టుకోవాలని స్టార్ట్ చేసినాను. నా టైం బాగోలేదు. సగం అయిపోయింది. సగం పక్కన పెట్టేసినాననమాట. ఇది మ్యాటర్. ఇంకా మళ్ళీ మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ పెట్టండి. వర్కులు కానీ పెండింగ్ కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అబ్బా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏదైనా పొరపాటుగా మాట్లాడింటే దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఉన్న విషయం నేను చెప్పినా అంతే. నేను ఫేస్ చేసేటివి ఇంకా చాలా ఉన్నాయి, మాట్లాడదాం. జరిగినవి మంచి అన్నీ చెప్పాలని అనుకుంటున్నాను. కొన్ని మీకు ఉపయోగపడేటివి ఉంటాయి, కొన్ని మీకు ఏమైనా తెలుసుకోవాలనుకునేటివి చెప్పగలుగుతాను, ఉండేటివి చెప్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళం కదా, కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. నేను ఏమంటే ఈ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసిన అంటే పెద్ద మిషన్ తీసుకుంటే ఒక ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకుందామని ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసిన అనమాట. ఎవరైనా వేయించుకోవాలి అనుకుంటే ఇప్పుడు మనం చేస్తేనే కదా, కొత్తగా స్టార్ట్ చేస్తే ఎవరు ఇవ్వరు కాబట్టి మన మీద నమ్మకం అనేది రావాలి కదా. ముందు మనిషి మీద నమ్మకం ముఖ్యం. ఆ ముఖ్యం కోసం నేను ముందే స్టార్ట్ చేసినాను. ఇది యూట్యూబ్ సక్సెస్ అయిందంటే నేను పెద్ద మిషన్, నాకు ఎన్ని రోజులు మిషన్ వస్తుందో ఆ మిషన్ తెలియదు, మధ్యలో ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉందో తెలియదు. నాకు వేయాలని భయంగానే ఉంది. దేవుడి వల్ల ఎలాంటి ప్రాబ్లం రాకూడదని కోరుకుని తెచ్చిన బ్లౌజ్ అన్ని కరెక్ట్గా వాళ్ళకి అందియాలని. మీ బ్లెస్సింగ్స్ అన్నీ నాకు ఇవ్వండి బా. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నేను మళ్ళీ చెప్తాను, ఏదో తప్పుగా మాట్లాడంటే క్షమించండి. ఏదైనా ఉంటే కామెంట్ పెట్టండి, నేను సర్చ్ చేసుకుంటాను. ఓకేనా? బాయ్.